ఒక అందమైన చెరువులో నీరజ అనే చిన్న చేప నివసించేది. అది చాలా ఉత్సాహంగా, ఎప్పుడూ చెరువు బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలని అనుకునేది. నీరజ చెరువులోని ఇతర చేపలతో ఆడుకుంటూ ఉండేది, కాని దాని మనసు ఎప్పుడూ ఆకాశం వైపు, చెరువుకు అవతల ఉన్న ప్రపంచం వైపు ఉండేది. ఒకరోజు, నీరజ చెరువు గట్టున కూర్చున్న ఒక తెలివైన కప్ప, మండోక్ను చూసింది. మండోక్, చెరువు బయట ప్రపంచం ఎలా ఉంటుంది? అని నీరజ అడిగింది. మండోక్ తన కళ్ళు మూసుకుని, అది చాలా పెద్దది, రంగురంగులది. ఎగురుతున్న పక్షులు, ఎత్తైన చెట్లు ఉంటాయి, అని చెప్పింది. నీరజ మరింత తెలుసుకోవాలని ఆశపడింది. అది అప్పుడు చెరువు పైన వేగంగా ఎగురుతున్న ఒక తుమ్మెద, తుంటరిని చూసింది. తుంటరి, చెరువు బయట ప్రపంచం ఎలా ఉంటుంది? అని నీరజ అడిగింది. తుంటరి వేగంగా ఎగురుతూ, అక్కడ గాలి ఉంటుంది, మేఘాలు ఉంటాయి, చాలా దూరాలకు ప్రయాణించవచ్చు, అని చెప్పింది. నీరజకు బయటి ప్రపంచాన్ని చూడాలని చాలా కోరిక పెరిగింది. అది చెరువు అంచుకు ఈదుకుంటూ వెళ్ళింది, కాని నీటి నుండి బయటపడలేకపోయింది. అప్పుడు మండోక్ నీరజ దగ్గరకు వచ్చి, నీరజ, నువ్వు బయటి ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు, కాని దాని అందాన్ని ఇక్కడి నుండే అనుభవించవచ్చు, అని చెప్పింది. మండోక్ నీటిలోకి ఒక చిన్న రాయిని విసిరింది. నీటిలో అలలు ఏర్పడ్డాయి, ఆకాశం, మేఘాలు, చెట్ల ప్రతిబింబాలు నీటిలో కనిపించాయి. నీరజ చాలా సంతోషించింది. అది తన చెరువులోనే బయటి ప్రపంచం యొక్క అందాన్ని చూడగలిగింది. నిజమైన ఆనందం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అభినందించడంలో ఉందని అది అర్థం చేసుకుంది.